వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను. ఒంటికి చలవ చేసేది, అలాగే ఎండాకాలంలో ఈజీగా అరుగుదల వచ్చేది. మనం ఎండలో తిరిగి వచ్చినా అలసిపోకుండా ఇదొక గ్లాస్ తాగితే మంచి బూస్టప్ అండి. రాగి అంబలి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. నేను చేసింది అయితే ఒక 4 గ్లాసుల వరకు వచ్చిందండి. ఒక 2 గరిటెల వరకు రాగి పిండి తీసుకోండి. చూడండి, ఈ విధంగా రాగి పిండి తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి. చూడండి, రేపు పొద్దునే మనం చేస్తాం కదా, రేపు పొద్దున్న చేసేటప్పుడు రాత్రే దీన్ని మనం నానబెట్టి పెట్టాలి. నానబెట్టి పెట్టడం వల్ల రాగి పిండి కొంచెం పులుస్తుంది. ఈ పులిసిన రాగి పిండితో మనం అంబలి తయారు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా కదా. అయితే దీన్ని ఇలాగా ఉండలు లేకుండా కలిపేసి మూత పెట్టేసి రాత్రంతా నానబెట్టేసుకోండి. ఇక ఉదయాన్నే మనం ఇది తయారు చేయాలి, అంబలి తయారు చేయాలి అన్నప్పుడు మూత తీసి చూస్తే ఇలా పైకి ఇలాగా నురగలా వస్తుంది కదండి. ఈ నురగ ఫామ్ అయింది. ఈ నురగని ఇలా తీసేసుకోండి. ఈ నురగని తీసేసి విడిగా పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా దీన్ని మనం దీన్ని తీసేసేయచ్చు. ఇప్పుడు ఒకసారి దీన్ని కలిపేసుకొని రెడీగా పెట్టేసుకుందాం. నేను పొయ్యి మీద అలాగే ఒక గిన్నె పెట్టేశానండి. పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టేశాను. దీంట్లోకి ఒక 2 లోటాలంతా వాటర్ వేసాను. చూడండి, ఈ విధంగా వాటర్ వేసాను. వాటర్ కొంచెం వేడెక్కుతుండగానే సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ ఇప్పుడు ముందు వేసుకొని తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇది కాస్త మరిగినప్పుడు ఇక దీన్ని ఇలా కలిపేసుకొని వేసేసుకోవడమే. చూడండి, వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. హైలో పెట్టామనుకోండి ఇది గబగబా ఉడికి మొత్తం మన మీద పడుతూ ఉంటుంది. చూడండి, కాలుతుంది. అందుకని ఇలాగా సిమ్లో పెట్టుకొని ఇలా చక్కగా దగ్గరికి అయిపోయేదాకా ఇలా కుక్ చేయండి. ఒక 2 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని ఇలా తీసేసి ముందు గరిటతో కలిపేసుకొని ఒక విస్కర్ కానీ మజ్జిగ కవ్వం కానీ తీసుకొని దాంతో ఇలా గిల కొట్టేసేయండి. చూడండి, ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకొని దీంట్లోకి పెరుగుని ఒక 4-5 గరిటెల వరకు తీయటి పెరుగుని వేసుకొని ఇది కాస్త పుల్లగా ఉంటుంది కదండి, తీయటి పెరుగు వేసుకుంటే సమానంగా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, మనం ఫస్ట్ వాటర్ వేసింది చక్కగా ఇంకిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మొత్తం కలిసాక పెరుగు కూడా బాగా కలిసిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇది చాలా పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. నేను కొంచెం థిక్గానే చేశానండి. చూడండి, ఇప్పుడు ఒక ఉల్లిపాయని బాగా సన్నగా కట్ చేసేసి ఇందులో వేసేసేయండి. కొంచెం కొత్తిమీరను కూడా వేసేసేయండి. చూడండి, ఈ విధంగా వేసేసి ఒకసారి కలిపేసి చూడండి, ఈ విధంగా ఇప్పుడు కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. కరెక్ట్గా సాల్ట్ సరిపోతుంది. ఇంకొంచెం సరిపోతే సాల్ట్ వేసుకొని ఇంకొంచెం పలుచగా కావాలంటే వాటర్ వేసుకొని ఇలా మట్టి కుండ ఉంటుంది కదండి, ఆ కుండలో వేసేసుకోండి. ఇలా మట్టి కుండలో వేసేసి ఉంచితే మీరు పొద్దున్న పెట్టిన మధ్యాహ్నం పిల్లలు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చిన బయటికి ఎండలోకి వెళ్ళొచ్చిన వాళ్ళకైనా ఈ కుండలోంచి తీసి ఇవ్వండి. చాలా చల్లగా ఉంటుంది, రిఫ్రెష్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి.